వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం చెడు విలేజ్ కుకింగ్. ఈరోజు వంట అయితే వచ్చేసిందండి మీ ముందుకి. బయట అయితే చల్ల చల్లగా ఉంది. వేడి వేడి అన్నంలో కొత్తిమీర టమాటా పచ్చడి అయితే నూరుకొని వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ సూపర్ అయితే ఉంటుంది. ఒకసారి నేను చేస్తాను నా స్టైల్లో, మీరు చూసేయండి. చేసేద్దాం, వచ్చేసేయండి. నాటు కొత్తిమీర దొరికిందండి. ఆ నాటు కొత్తిమీరతో టమాటాలు పచ్చిమిరకాయలు వేసి టేస్ట్గా చట్నీ అయితే చేస్తాను నేను. ముందుగా కొత్తిమీర అయితే శుభ్రంగా కట్ చేసి, ఇసుకలో ఉంటుంది కదండి, మట్టి ఉంటుంది, అదంతా శుభ్రంగా కడుక్కోవాలి అండి. ముందైతే కొత్తిమీర కట్ చేసేస్తాను. కొత్తిమీర అయితే శుభ్రంగా కడగాలండి. ఇందులో మట్టి అంతా కూడా శుభ్రంగా కడగాలి. ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి. సన్నగా ఏం అవసరం లేదు. నాలుగు టమాటాలు తీసుకున్నాను. అవి కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి. ఒక 15 పచ్చిమిరకాయల దాకా అయితే తీసుకున్నాను. 4 ఎండుమిరపకాయలు కూడా వేస్తానండి. కారం తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువ వేసుకొని కడిగి పక్కన పెడుతున్నాను. స్టవ్ ముట్టించుకొని బాండి అయితే పెట్టుకుంటున్నానండి. ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఒక అర స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలండి, అందులోనే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాయి, కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను.
టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర రోటి పచ్చడి అండి ఇది. రోట్లో వేసి బాగా నూరుకుంటే మిక్సీలో కంటే కూడా అన్నంలో తినే పచ్చళ్ళు రోట్లో నూరుకుంటేనే బాగుంటాయి. ఇవి అయితే బాగా వేగినాయండి. ఇంకా ఆఫ్ చేస్తున్నాను, స్టవ్ కట్టేస్తున్నాను. రోలు అయితే శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు ఇందులో ఈ పచ్చడి అయితే నూరాలి. నానబెట్టి పెట్టానండి కొద్దిగా చింతపండు, అది కూడా వేస్తున్నాను. ఇందులోనే సాల్ట్ ఒక అర స్పూన్కి వేసానండి. చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. చిన్నులపాయ రెబ్బలు అయితే వేస్తున్నానండి. ఒక 7 రెబ్బలు అయితే వేస్తున్నాను. పొట్టు తీయకుండాలి. పచ్చట్లలో పొట్టు తీసేస్తే బాగోదండి, పొట్టుతోనే వేయాలి. పచ్చడి అయితే అయిపోయిందండి. గిన్నెకి అయితే తీస్తున్నాను. చూసారు కదండి, కొత్తిమీర, టమాటాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలతో రోటి పచ్చడి చేశారండి. సూపర్గా అయితే ఉంది. ఉప్పు కానీ అన్నీ కూడా కారం, ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేస్తాను. ఈ పచ్చడి పక్కన పెట్టి కాయలు సన్నగా అయితే తరగాలండి ఆమ్లెట్కి వచ్చేసి. అందులో పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నానండి. ఆమ్లెట్కి అయితే పసుపు, ఉప్పు, కారం అయితే కలిపి గుడ్డు అయితే వేసానండి. బాండీ అయితే వేడెక్కిందండి. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. రెండో వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా కాలాలండి ఆమ్లెట్. ఆమ్లెట్ అయితే అయిపోయిందండి. చూసారండి, కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర పచ్చడి, వేడి వేడి ఆమ్లెట్ ఇంకా రెడీ అయిపోయిందండి. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ముందుగా అయితే పచ్చడితోనే తింటానండి, టేస్ట్ తెలిసిద్ది. చాలా బాగుందండి. అప్పటికప్పుడు
కొత్తిమీర టమాటాతో పచ్చడి చేసుకోండి. కూరగాయలు ఏమి లేనప్పుడు చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆమ్లెట్తో కూడా తింటానండి. ఆమ్లెట్ అయితే కాలిపోతుందండి వేడి వేడికి, ఇప్పుడే కదా వేసింది. ఇలా ఒక ముద్ద అన్నం తీసుకొని ఆమ్లెట్ బా ఆమ్లెట్తో అయితే ఇంకా టేస్ట్గా ఉందండి. నోరు కాలిపోతుంది, అయినా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇంట్లో మీ వారికి మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా చాలా బాగుందంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.